పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్ P4 పేరుతో నిర్వహిస్తున్న సర్వే కేవలం పేదవారి అవసరాలు గుర్తించడానికి అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. సంక్షేమం ఆగిపోతుందేమో అని అపోహలు వద్దు అన్నారు. P4 సర్వే ద్వారా జిల్లాలో 20% పేదవారికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో గుర్తించి వారికి చేయూతనివ్వడం జరుగుతుందని మంత్రి శ్రీనివాస్ తెలిపారు. ఇప్పటికే జిల్లాలో P4 సర్వే 78% వరకు పూర్తయిందని, మిగిలిన సర్వే మరో 2 రోజుల్లో అధికారులు పూర్తి చేయాలని తెలిపారు. ప్రభుత్వం ఒంటరిగా అన్ని పనులు చేయలేదని, ప్రజల భాగస్వామ్యంతో పేదల అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోందని మంత్రి శ్రీనివాస్ అన్నారు. కొత్త ఆలోచన, ఎందుకంటే రాష్ట్రాన్ని ప్రగతి బాట పట్టించడానికి రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ పెనుమార్పు తీసుకురావడానికి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు స్టేట్ అడాప్ట్ చేసే కన్నా డిస్ట్రిక్ట్ లెవెల్ మేనేజ్మెంట్ కలెక్టర్ గారు ఎలాగైతే అడాప్ట్ చేస్తారో దాని మీద ఇంకా ఫోకస్ చేస్తూ మనకున్న 10 సూత్రాలని ఇంకా బాగా ఇంప్లిమెంట్ చేయడానికి ఒక రోడ్ ప్లాన్, అంటే ఇప్పుడు విజన్ డాక్యుమెంట్ అనేది రాష్ట్రానికి తీసుకొచ్చాము. డిస్ట్రిక్ట్ లెవెల్లో విజన్ డాక్యుమెంట్ ఎలా తయారు చేయాలి, 2047కి ఎలా ఉండాలి, ఆంధ్రప్రదేశ్ మన విజయనగరం జిల్లా ఎలా ఉండాలి, 2030కి మన విజయనగరం జిల్లా ఎలా ఉండాలనే దాని మీద ఒక విజన్ డాక్యుమెంట్ కాన్స్టిట్యున్సీ లెవెల్లో పెట్టడం, కాన్స్టిట్యున్సీ నుంచి మండల్ లెవెల్లో తీసుకెళ్ళడం, తర్వాత మండల్ నుంచి విలేజ్ లెవెల్ కూడా తీసుకెళ్లే పరిస్థితి ఈరోజు మొదటి మీటింగ్ అయిన దాని మీద. సో దాని మీద ఆ డాక్యుమెంట్ మీద ఈరోజు అహ్మద్ బాబు గారు ఈరోజు కొంత గైడ్లైన్స్ ఇచ్చారు. అలాగే మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా దాన్ని ఫాలో అవుతూ విజన్ డాక్యుమెంట్ ఫర్ ఎవ్రీ కాన్స్టిట్యున్సీ, అలాగే దాని తర్వాత మండల్ లెవెల్ విలేజ్ లెవెల్ ఫార్ములేట్ చేయడానికి